నమశివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మే 26వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి. ఈ రోజు ఒక వ్యక్తి వల్ల అనుకుని లాభం వస్తుంది. పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిశక్తి పీఠం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంబంధాల సమస్యలు, గ్రహదోషాలు, భూమి వాస్తు సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఇక కుంభరాశి వారికి మంగళవారం చాలా శుభప్రదాయకంగా ప్రారంభమవుతుంది. ఉదయం నుంచి మీలో ఒక కొత్త ఉత్సాహం, నమ్మకం కనిపిస్తుంది. కొన్ని రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త ఈ రోజు మీకు అందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక వ్యక్తి వల్ల అనుకుని లాభం అనే అంశం ఈ రోజు ప్రధాన విశ్లేషణ అవుతుంది. ఈ వ్యక్తి మీకు సన్నిహితుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, బంధువు కావచ్చు, లేదా వ్యాపార భాగస్వామి కావచ్చు. మీరు ఊహించని ఒక సమయం ఆర్థిక లాభం లేదా అవకాశం ఉంది రూపాంతరం చెందుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు కుంభరాశి వారికి సానుకూలంగా ఉంటుంది. ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో డబ్బుకు సంబంధించిన ఒక మంచి వార్త వింటారు. మీరు పెట్టిన పెట్టుబడులపై లాభాలు కూడా రావచ్చు. అలాగే మీరు చేసిన కృషికి తగిన గుర్తింపు, బహుమానం లేదా బోనస్ రూపంలో కూడా లాభం రావచ్చు. ఎవరికైనా మీకు గతంలో ఇచ్చిన మాటను ఈరోజు నిలబెట్టుకుంటారు. ముఖ్యంగా వ్యాపారాలు కొత్త ఆర్డర్లు పొందవచ్చు. పాత బాకీలు క్లియర్ అవుతాయి. అయితే డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. అనుకుని లాభం వచ్చినప్పటికీ అనవసర ఖర్చులు మీ మనస్సులో ఆకర్షించవచ్చు. కాబట్టి బడ్జెట్ ప్లాన్ చేసుకొని ఆర్థిక వ్యాపారాలను సక్రమంగా నిర్వర్తించండి. ఉద్యోగ రంగంలో ఉన్న వారిపై అధికారులు ఈరోజు ప్రశంసలు అందించే అవకాశం ఉంది. మీరు ఒక పనిని సమయానికి పూర్తి చేసే ఆ ఫలితంగా ప్రమోషన్ లేదా సిఫారసులు లభించవచ్చు. సహచరులతో సహకారం మెరుగుపడుతుంది. ఎవరో ఒక సహోద్యోగి మీకు అంచనాలకు మించిన సహాయం చేస్తారు. అనుకుని లాభం రూపంలో కావచ్చు. వ్యాపారస్తులు కొత్త కాంట్రాక్టులు పొందే అవకాశం ఉంది. ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం ద్వారా భవిష్యత్తులో పెద్ద లాభాలకు దారి తీసే అవకాశం ఉంది. మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి ఇచ్చిన సలహా మీ వ్యాపార వృద్ధికి దోహదం చేస్తుంది. మీరు ప్రేమ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. మీ భాగస్వామి మీ మనస్సును చదివి మీకు సంతోషాన్ని కలిగిస్తారు. ఏదైనా చిన్న తగువులు గతంలో జరిగి ఉంటే ఈరోజు వాటికి పరిష్కారం లభిస్తుంది. సింగిల్గా ఉన్న వారికి ఒక కొత్త వ్యక్తి ద్వారా పరిచయం ఏర్పడుతుంది. అది భవిష్యత్తులో సానుకూల సంబంధంగా మారే అవకాశం కూడా ఉంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.